ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చాలా తక్కువ ఆయిల్ ఉపయోగించి కాకరకాయ ఫ్రై ఎక్కువ చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. కాకరకాయ ముక్కలు వేగిపోయినాయండి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. అప్పుడు దీనిలోకి వేపుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లోకి కొద్దిగా పసుపు, ఒక స్పూను కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా పొయ్యి కట్టేసే ముందు కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఒక స్పూను కలిపేసుకుని పొయ్యి కట్టేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.